హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణిమ సూర్య. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు నేనైతే మీకు మేము తొలి ఏకాదశి రోజు దర్శించుకున్న 5 ముఖ్య దేవాలయాలు మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా వీడియోని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు మరింత ప్రోత్సాహాన్ని అందించేయండి. ఇంకా ముందైతే మేము రాజమండ్రిలో ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయ్యామండి. ముందుగా ద్వారకా తిరుమల గ్రామ దేవత అయిన కుంకుళ్ళమ్మ అమ్మవారు టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది మా ఫస్ట్ టెంపుల్ ఇవాళ దర్శించుకున్నది. ఫ్యామిలీ అంతా కూడా 2 కార్లలో అయితే బయలుదేరాము. కుంకుళ్ళమ్మ రేణుక అమ్మవారి దేవాలయం చాలా బాగుంది చూడండి. ఈ చుట్టూ ప్రాంగణం అంతా కూడా ఇలా అయితే కనిపిస్తుంది నేను వీడియోలో చూపించినట్టు. దేవాలయం అయితే చాలా విశిష్టమైనది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. ఒక్కసారి కోరికలు తీర్చుకుంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకలేదు. మీరు కూడా దర్శించుకుంటారని నేను చూపిస్తున్నాను మీ అందరికీ. అమ్మని కన్నుల నిండా నింపుకోండి అండ్ మీ కోరికలన్నీ కోరుకోండి. ఈసారి ద్వారకా తిరుమల ప్లాన్ చేసుకుంటే కనుక ఎవరైనా వీడియో చూస్తూ నేను చూపించబోయే ఈ 5 గుళ్ళు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటాయి. దగ్గరలోనే కాబట్టి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. దాంట్లో మొదటిది కుంకుళ్ళమ్మ గ్రామదేవత అంటే ముందుగా గ్రామం అంతా ఎప్పుడు పచ్చని పంటలతో అక్కడ నివసించే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని రకరకాలుగా కోరికలు తీర్చుకుంటారు కదా. సో ఈ గ్రామదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు కూడా అలా గ్రామాన్ని ఎప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా మనకైతే ద్వారకా తిరుమల నెక్స్ట్ బాగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రతిసారి చిన్న తిరుపతి వెళ్తాము, డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోతాం, కానీ ఎప్పుడు కూడా ఏనుగుని దర్శనం చేసుకోలేదు. బహుశా ఈసారి తొలి ఏకాదశి పర్వదినం పునస్కరించుకొని అనుకుంటా ఏనుగునైతే ఇక్కడ ఎంట్రన్స్లోనే పెట్టారండి. నిజమైన ఏనుగుని మా పిల్లలు ఇదే ఫస్ట్ టైం చూడడం. వాళ్ళైతే బాగా ఎగ్జైట్ అయ్యారు ఏనుగుని చూసి. అలాగే ఏనుగు తొండంతో ఆశీర్వచనం ఇచ్చినప్పుడు కూడా అసలు మా పిల్లలైతే ఆనందపడిపోయారు. పెద్ద బాబు అయితే అసలు సంతోషపడిపోయాడు. చిన్నబాబు కొంచెం భయపడ్డాడు. అమ్మ తొండం చాలా బరువుగా ఉందమ్మా అన్నాడు ఆశీర్వాదం తీసుకున్నప్పుడు. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అప్పటి వరకు కూడా కొంచెం తిక్కలు పెట్టారు ప్రయాణం చేస్తున్నప్పుడు. బట్ ఏనుగుని చూసిన వెంటనే ఫుల్ ఖుషి అయిపోయారు. తొలి ఏకాదశి కదా, సో అందుకని చాలామంది జనం దర్శనం ఎలా జరుగుతుందా ఏంటా పిల్లలతో. పైగా క్లైమేట్ కూడా చాలా ఎండగా ఉంటుంది కదా, ఎలాగా అని అనుకున్నాము. కానీ దేవుడి దయ వల్ల, ముఖ్యంగా మా చిన్నన్నయ్య గారు దయ వల్ల ఆయన మాట్లాడి ఎవరితోనో డైరెక్ట్గా అంతరాలయ దర్శనానికే మమ్మల్ని తీసుకెళ్లారండి. మీరు నమ్మరు, స్వామివారిని ఒక 5 నిమిషాలు అంత పర్వదినం రోజున అలా చూసి మనసు నింపుకునేసరికి ఎంతో ఆనందంగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అయితే ప్రసాదం కౌంటర్ దగ్గరికి మేమైతే వచ్చేసామండి. అమ్మో చాలా జనం ఉన్నారు కదా, లైన్ ఎక్కువ అని. మీకు ఒక టిప్ చెప్తాను వినండి. ఎవరైనా ఇద్దరు వెళ్ళండి ప్రసాదం కౌంటర్ దగ్గరికి. ఎక్కడైతే స్లిప్స్ ఇస్తారో అక్కడ ఒకళ్ళు అండ్ ఇంకొకళ్ళేమో ప్రసాదం తీసుకునే చోట నుంచోండి. అలా స్లిప్ తీసుకున్న వెంటనే ఇలా ప్రసాదం తీసేసుకోండి. అప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది. ఒక్క మనిషే వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి అంటే కనుక టైం పడుతుంది కదా, అందుకనే చెప్తున్నాను. ఇది నేను ఎక్స్పీరియన్స్తో ఫేస్ చేసి చెప్తున్నాను మీకు. అండ్ చిన్న తిరుపతి గుడి లోపలికైతే ఫోన్స్ అలౌ చేయరండి. కానీ చెప్పాను కదండి, అదృష్టవశాత్తు మేము వెళ్ళాము లోపలికి. మా అన్నయ్య గారు లోపలికి తీసుకెళ్లారు. ఈ ప్లేస్ అంతా కూడా ఇదివరకు నా చిన్నప్పుడు మామూలుగా మన ఊర్లో టెంపుల్కి ఎలా అయితే లోపలికి వెళ్ళిపోతామో అలా వెళ్ళి ఆడుకొని వచ్చేసేలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా రెస్ట్రిక్టెడ్ అయిపోయిందనమాట. అంటే లైన్లోనే వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారిని మళ్ళీ లైన్లోనే వచ్చేస్తున్నాము అన్నట్టుగా అయిపోయింది. అలా చిన్న తిరుపతి దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. స్వామివారిని బాగా కన్నుల నిండా నింపుకున్నాము ఆ పర్వదినం రోజున. ఆ గుడి తర్వాత మేము దర్శించుకున్న టెంపుల్ ఏంటి అంటే కనుక నరసింహస్వామి గుడి అండి. ఆ ఊరు పేరు ఐఎస్ జగన్నాథపురం. సో ఆ టెంపుల్కి వెళ్ళడానికైతే ఒక ద్వారకా తిరుమల నుంచి ఒక 14 to 18 కిలోమీటర్స్ ఉందండి. రోడ్ అయితే బాగుంది. ఇదిగో దారిలో పామాయిల్ చెట్లు చాలా ఉన్నాయి అండ్ పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. నేను ఆ ఫ్యాక్టరీ కాంపౌండ్ వాళ్ళనే అనమాట మీకు షూట్ చేశాను. దగ్గరికి వెళ్ళిపోయే కొద్దీ కూడా కొంచెం మట్టి రోడ్ వస్తుంది. అదృష్టవశాత్తు క్లైమేట్ బాగుండడం వల్ల మాకేమీ ఇబ్బంది అవ్వలేదు. బట్ వర్షాల్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా జనం అయితే చాలామందే ఉన్నారండి. కార్స్ అయితే కనబడుతున్నాయి కదా, సో కొంచెం ఎత్తెక్కాలి.
అక్కడైతే మనకి ఈ నరసింహస్వామి గుడి అక్కడే వేంచేసి ఉన్న దేవాలయం అనమాట ఇది కూడా. చాలా బావుంది. ఆ రోజు అక్కడ తొలి ఏకాదశి పర్వదినం కాబట్టి అన్న సంతర్పణ కూడా చేశారు. ఎంట్రన్స్‌లో మనకి హనుమాన్ పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుందండి. పంచముఖ ఆంజనేయ స్వామి హనుమాన్‌ది. అక్కడ పిల్లలు చాలామంది రాళ్ళతో అందరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి రాళ్ళతో ఇళ్ళవి కట్టారు. వ్యూ అయితే చాలా చాలా బావుంది. మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా బహుశా మేము వెళ్ళేసరికి 3:00 అయిందండి. లంచ్ ద్వారకా తిరుమలలో చేసి అక్కడికి వెళ్ళాము. సో, 3:00కి ఓపెన్ చేసి లేవు డోర్స్. కానీ బయటంతా కూడా చాలా బావుంది వ్యూ. మా ఇప్పుడు నేను చూపించే లేన్ ఏంటంటే అది దారి నడక వచ్చేవాళ్ళనమాట. వెహికల్ కాకుండా కింద నుంచి కొండపైకి ఎక్కే వాళ్ళకి ఆ లేన్ రెడ్ అండ్ వైట్ లేన్ అనేది ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ గుడికైతే రావచ్చు. పైనుంచి వ్యూ ఎలా ఉంది అంటే కొంచెం కోయంబత్తూర్‌లో టీ ఎస్టేట్‌కెళ్తే నుంచి వ్యూ ఉంటుంది చూడండి. అలా ఆ విధంగా ఉంది. వ్యూ చాలా బావుంది. మీరు చూస్తున్నట్లయితే చుట్టూరు ఫుల్ గ్రీనరీ అండి. గ్రీన్, గ్రీన్, గ్రీన్ ఎత్తుగా ఫుల్ గాలొస్తూ క్లైమేట్ అసలు ఎంత అంటే అంత బావుంది. ఎండ కూడా లేదు మేము వెళ్ళిన టైంకి. అదృష్టవశాత్తు ఏంటంటే స్వామివారి దర్శనం కూడా మాకయ్యింది. తలుపులు తీశారు. మేము దర్శనం చేసుకున్నాము. ముందుగా ఏ గుడికి వెళ్ళినా నేను పర్సనల్‌గా ఒకటే కోరుకుంటానండి ప్రతిసారి కూడా. ఏంటి అంటే గనక మనం చేసే ప్రతి పనిలోనూ, మాట్లాడే ప్రతి మాట కూడా మనకి సంతోషాన్నివ్వాలి. అది కూడా ఇతరుల సంతోషం రెట్టింపు చేయాలి. మన వల్ల వేరే వాళ్ళు సంతోషపడకపోయినా పర్లేదు గానీ, మన మాటతో గానీ, మన పని వల్ల గానీ ఇతరులు బాధపడకూడదు అని అనుకుంటానండి. సో, నేను అదే కోరుకుంటాను కూడా. నాకు అలాంటి జీవితాన్ని ప్రసాదించు అని. నాకైతే సొంత ఇల్లు కల ఎవరికి ఉండదు చెప్పండి. అది కట్టుకోవాలని చెప్పి ఇలా ఇక్కడైతే ఈ చిన్న రాళ్ళతో పేర్చారు. మా పిల్లలు కూడా రాళ్ళతో ఇల్లు అనేవి పేర్చారండి. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా కళగా ఉంది. మీరు చూసినట్లయితే ఇక్కడ కొంచెం ఎత్తెక్కి కొంచెం కిందకి వెళ్తే ఆ టెంపుల్ అనేది వస్తుంది. అక్కడ ఎత్తులో గాలైతే చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఐఎస్ జగన్నాథపురం తర్వాత మేము విజిట్ చేసిన టెంపుల్ ఏంటి అంటే గనక ఈస్ట్ ఎడవల్లి, తూర్పు ఎడవల్లి కూడా అంటారు. అది కూడా చిన్న తిరుపతి కిందకే ఏలూరు నియోజకవర్గానికి చెందిందే అండి. సో, టెంపుల్ కూడా చాలా బావుంది ఈ టెంపుల్. సీతారామాలయం అనమాట. ఎత్తైన గోపురంతో చాలా కళగా ఉంది టెంపుల్. ఈ టెంపుల్‌కి నేను ఇది ఫస్ట్ టైం కాదు. కానీ మా ఫ్యామిలీతో రావడం ఫస్ట్ టైం అండి. నేను చదువుకున్న రోజుల్లో మా బీటెక్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి రూమ్‌మేట్స్ అందరూ కూడా వచ్చాము. నాకైతే టెంపుల్‌కొచ్చిన దగ్గర నుంచి కూడా మా రూమ్‌మేట్స్ బాగా గుర్తొచ్చారు. ఎందుకంటే ఇక్కడ అప్పట్లో చాలా చిన్న ఫోన్ కీప్యాడ్ ఫోన్ ఉండేది. ఆ కెమెరాలోనే తెగ ఫోటోస్ దిగేసాము. ఆ ఫోటోస్ అన్నీ కూడా ఇప్పుడు మిస్ అయినాయి. నాకు తెలీదు కూడా ఎక్కడున్నాయో. ఈ మెట్ల మీద కూర్చొని అలాగా మేము రూమ్‌మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు. నాకు అసలు అప్పుడు విషయాలైతే బాగా గుర్తొచ్చాయి. టెంపుల్ చూసినంత సేపు నేను అదే అనుకున్నాను. అదే మాట్లాడాను కూడా. బట్ ఫ్యామిలీతో పెళ్ళయ్యాక రావడం ఇదేనండి. అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాల క్రితం నేను ఈ గుడిని చూశాను. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో ఈ గుడికైతే వెళ్ళాను. ఎప్పుడు చిన్న తిరుపతి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తిరిగి వచ్చేయడమే గానీ, ఈ చుట్టుపక్కల దేవాలయాలకైతే ఎప్పుడు వెళ్ళలేదండి. ఇప్పుడు కుదిరింది సరే ఆదివారము తొలి ఏకాదశి పండగ రోజు వచ్చింది అని చెప్పి మేమైతే ఈ టెంపుల్‌కెళ్ళాము. ఎవరైనా గనక ఇంకా ద్వారకా తిరుమల వెళ్ళి ఇంకా ఏమైనా చూడాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన ఈ 5 టెంపుల్స్‌కైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బావుంటాయి. ఒకటి కుంకుళ్ళమ్మ తల్లిది, నెక్స్ట్ ఈస్ట్ ఎడవల్లి, ఐఎస్ జగన్నాథపురం, ఇంకా భీమడోలులో నమూనా విగ్రహం ఉంది. అక్కడ కూడా ఇద్దరు వెంకటేశ్వర స్వాములుండి ఒక టెంపుల్ ఉంటదండి. అది బస్ స్టాండ్‌కి ఎదర మాత్రమే ఉంటుంది. మీరది చూడొచ్చు. సేమ్ చిన్న తిరుపతిలో ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే ఉంటుంది. మీరందరూ చూస్తారని గ్రూప్ ఫోటో కూడా పెట్టాను. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.